యాక్చువల్గా ఇవాళ సుమన్ శెట్టి గారిని కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది సార్. నా చిన్నప్పుడు సార్ నేను జార్జి గారి నుంచి చదువుకున్నాను సార్. మాది మచిలీపట్నం. నేను చదువుకునే రోజు నాకు ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది. ఆ టైంలో జైన్ సినిమాకి వెళ్ళాను. నాకు బాగా గుర్తు. నేను మా అమ్మగారు మా శుభా పెద్దం అనుకుంటా. మా అమ్మగారి పేరు విజయ్ కుమార్ అండి, గర్రే విజయ్ కుమార్ గారు. వెళ్ళాము, అది ఫీవర్ అంతా తగ్గిపోయింది సార్. ఆ తేజ గారు మీ కామెడీ అధ్యక్ష అని జనరల్గా అందరూ కామెడీ యాక్టర్స్ చాలామంది ఉండొచ్చండి. వాళ్ళ ముఖ కవలికలతో కామెడీ చేయడం చాలా కష్టం. కానీ మీరు మనిషికి అనిపించకుండా మాటతో, మీ మాటతోనే మాకు మనసులోంచి నవ్వు ముఖం మీద వచ్చేస్తుంది సార్. చాలా గ్రేట్ అండి. మీ వాయిస్కి సపరేట్ బేస్ ఉంది సార్. మీరు యాక్చువల్గా కింగ్ ఆఫ్ స్మైల్స్, స్ట్రెస్ బూస్టర్ అని చెప్పొచ్చు మేము. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మీరు అలాగే బిగ్ బాస్లో కూడా మీరు బిగ్ బాస్లో ఉండడం నాటే జోక్ అండి. చాలా కష్టం. బయట చాలా మంది చెప్తారు బిగ్ బాస్ గురించి పాజిటివ్గా చెప్తారు, నెగిటివ్గా చెప్తారు. కానీ బిగ్ బాస్లో వెళ్ళి ఉండడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే మనం ఫిల్టర్లెస్గా ఉండాలి. మనం ఎలా ఉంటున్నామో అలా ఉండాలి. 24 hours మనం డ్రామా చేయలేం, ఎవరి వల్ల కాదు. అలా ఉండి అందరినీ మెప్పించి ఒప్పించి అంత స్థాయిలో ఎంతో పాజిటివిటీతో బయటకు వచ్చారు సార్. నేను బిగ్ బాస్లో కూడా గ్రేట్ సార్. ఈ 7 బై బృందావన్ మళ్ళీ కూడా నేను చాలా ఆ సినిమాకి బాగా పిచ్చ ఫ్యాన్. ఆ సినిమాలో నాకు పాటలు కూడా నేను రివర్స్లో పాడుతూ ఉంటాను ఎప్పుడు. కన్నుల భాషలు తెలియవులే అని చెప్పి జస్ట్ పళ్ళు వినిపిస్తాను చూడండి కావాలండి. అడవిలో కాచే వెన్నెల అనుభవించే దెవ్వరులే, ఇది ఇలా వస్తుంది సార్. రివర్స్లో విడాలో చేకాలన్నెద నునుభవించే వద్దెరులే లన్ను కాతి నెమదింపో మా ప్రతంసెకు దురసాలే. చిన్నప్పుడు మాటిలో రివర్స్ గేర్ రాజా అని ఉండేవాళ్ళండి. అప్పుడు చూసి ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆ తర్వాత 7 బై బృందావన్ కానీ బిగ్ బాస్ కూడా ఎంతో పాజిటివ్గా బయటకు వచ్చారు మీరు. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే మీరు 7 బై బృందావన్ కానీ పార్ట్ 2 కూడా బాగా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు మన ఆర్టిస్ట్ గ్రూప్లో ఉంటాం, మన స్మైల్ దుర్గా గారు అడ్మిన్గా ఉన్న ఆర్టిస్ట్ గ్రూప్లో ఉంటాం. చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు అవకాశం ఉన్నప్పుడు మచిలీపట్నం కూడా రావాలి. 7 బై బృందావన్ కానీ ప్రమోషన్స్కి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 7 బై బృందావన్ కానీ పార్ట్ 2 కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకోటి సార్, మన స్మైల్ మోహన్ గారు హీరోగా, హర్ష అల్లాడ్ గారు ప్రధాన పాత్రలో మన గ్రూప్ వాళ్ళే అందరూ. మీకు మోహన్ గారు తెలిసే ఉంది. హర్ష గారు ఆయన ఒక దైవదూత క్యారెక్టర్లో, రాఖీబాయ్ గారు ప్రత్యేక పాత్రలో, రాఖీబాయ్ గారు మనం మాట్లాడాం కదా సార్ కాల్లో. ఆయన ఇంకా జితేంద్ర గారు బాగా మంచి డైరెక్టర్ అండి. ఆయన దర్శకత్వం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నారు సార్. ఒక షార్ట్ ఫిల్మ్ కాదు, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నారు. చాలా పొటెన్షియల్ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ పరమాత్మ అండ్ జితేంద్ర గారు సార్. పరమాత్మ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని. ఆల్ ది బెస్ట్. స్మైల్ మోహన్ గారికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. మీకు ఆల్ ది బెస్ట్ సార్. స్మైల్ మోహన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. స్మైల్ దుర్గా గారు కూడా నిజంగా ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ.